ఈ రోజు మిమ్మల్ని కలవడం మెకానికల్ గా నేను ఇక్కడికి రాలేదు. ఇది ఒక ఎమోషన్, ఇది ఒక అటాచ్మెంట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు చేరుతున్నది ఉద్యోగం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలతో కూడుకున్న భావోద్వేగం. తెలంగాణలో మీరు ఒక బాధ్యత నిర్వహించడం అంటే ఒక భావోద్వేగం. ఇది మీ జీవితకాలం గుర్తు పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నా, గుర్తు పెట్టుకుంటారని నేను విశ్వసిస్తున్నా. అందుకే మిత్రులారా, సరిగ్గా 8 సంవత్సరాలు 26 నుంచి 34 జనవరి ఫిబ్రవరి లోపల మీలో చాలా మంది ఐఏఎస్లు అవ్వడానికి అవకాశం ఉంది. ఒక గ్రూప్ 1 అధికారి సర్వీస్లో చేరిన తర్వాత 8 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి మీకు ఐఏఎస్లుగా అయ్యే అవకాశం వస్తుంది. మరి మీలో ఎంతమంది చిత్తశుద్ధితోని ప్రజా జీవితంలో ప్రజలకు సేవలు అందించే ఐఏఎస్లు అవుతారో తప్పకుండా నేను ఉంటాను, నేను చూస్తాను, మీకు ఐఏఎస్ పట్టాలు ఇస్తాను. గ్రూప్ 1 వచ్చింది కాబట్టి లక్ష్యం నెరవేరిందని అనుకోకండి. 3 లక్షలుగా పైగా నిరుద్యోగులతో పోటీ పడి 562 మందికి ఎంపికయ్యారు. ఇందులో వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో నుంచి ఐపీఎస్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి ఇందులో కొద్ది మందే అందులోకి వస్తారు. మేబీ సింగిల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ నుంచి మీరు సింగిల్ డిజిట్కి ఫిల్టర్ కాబోతున్నారు. లక్షలాది మంది నుంచి వందలాలకు వచ్చారు, వందలాల నుంచి ఒకరో ఇద్దరో, లేకపోతే సింగిల్ డిజిట్గా 2008కి మీరు కావచ్చు. ఇంతకుముందే అధికారులతో మాట్లాడుతుంటే, సార్ రియలీ దే ఆర్ వెరీ లక్కీ, ఈ టైంలో చాలా ఓపెనింగ్స్ ఐఏఎస్ ఐపీఎస్లో రాబోతున్నాయి, వీళ్ళు నిజంగా కష్టపడితే ఇందులో చాలా మంది ఐఏఎస్లు అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి నాకు అధికారులు చెప్పడం జరిగింది. అందుకే మీ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించండి.